వెల్కమ్ టు కుక్ విత్ భార్గవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము మ్యాంగో షీర్ ఎలా ప్రిపేర్ చేస్తామో చూద్దామా. అదే అండి మ్యాంగో కేసరి. ఇది చాలా సింపుల్ అండి. మనం మామూలుగా చేసుకునే రవ్వ కేసరి లాగే ఉంటుంది, కాకపోతే మనం మ్యాంగో ఫ్లేవర్ అండ్ మ్యాంగో టచ్ ఇస్తాము. చాలా టేస్టీగా ఉంటుంది నార్మల్ కేసరి కంటే. ఒక్కసారి మీరు ట్రై చేశారంటే ఇంకా మ్యాంగో సీజన్స్ అయ్యేంత వరకు ఈ కేసరిని మీరు ప్రిఫర్ చేస్తారు. పండుగలకి, ఫ్రైడేస్లో కానీ లైక్ నార్మల్గా స్వీట్ క్రేవింగ్ ఉన్న తినడానికి ఇదే ప్రిపేర్ చేస్తారు. ఇందుకు ఫస్ట్ మనము ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ వేసుకుందాము. అందులో కాజు, కిస్మిస్ అండ్ గ్రేటెడ్ బాదం వేస్తున్నాను. బాదం అలా అయినా కట్ చేసి వేసుకోవచ్చు. నేను కొంచెం ఫైన్గా చాప్ చేశాను, ఎందుకంటే బాదం అలా వేస్తే కొంచెం పెద్ద పలుకులుగా ఉంటుంది కదా, అందుకోసం. సో అంతే అండి. కాజు, కిస్మిస్, బాదం కొంచెం ఫ్రై అయ్యాక నెయ్యిలో ఇలా తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత మళ్ళీ కొంచెం గీ వేసి, కేసరికి గీ బాగానే పడుతుందండి, ఎందుకంటే లేకపోతే టేస్ట్ ఉండదు కదా. నేను మళ్ళీ ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మళ్ళీ గీ వేసాను. ఇందులో నేను ఒక కప్పుతో, మెషరింగ్ కప్పుతో రవ్వ తీసుకున్నాను. ఈ రవ్వని బాగా ఫ్రై చేసుకుందాము. నేను ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 200 గ్రామ్స్ ఆఫ్ రవ్వ తీసుకున్నాను. ఒక 1/4 కిలో రవ్వ తీసుకున్నాను. మీకు ఎంత కావాలో మీకు క్వాంటిటీ అంత వేసుకోండి. ఇప్పుడు ఈ రవ్వని బాగా నెయ్యిలో ఫ్రై చేస్తున్నాను. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ అండ్ మనకి ఆ ఫ్లేవర్ తెలుస్తుంది కదా, వేగిన ఫ్లేవర్. ఆ టైంలో మనము అదే బౌల్తో మనము హాట్ వాటర్ వేసుకున్నాము. హాట్ వాటర్ వేయాలండి, లేకపోతే నీకు గడ్డలు కట్టేస్తుంది రవ్వ. లేదంటే మీరు వాటర్ని సపరేట్గా కాంచుకొని ఈ నెయ్యిలో వేపుకున్న రవ్వ అయినా అందులో తీసుకెళ్ళి వేసుకోవచ్చు. నేను సగం వాటర్, సగం పాలు వేస్తున్నాను. మీరు 1 కప్పు రవ్వ తీసుకుంటే అందుకు ఒక 3 కప్స్ ఆఫ్ వాటర్ అయినా తీసుకోండి, లేదా వాటర్ ప్లస్ పాలైనా తీసుకోండి. తర్వాత నేను 1 కప్పుతో మామిడికాయ గుజ్జు తీసుకున్నాను. మామిడికాయని ఇలా తీసి పక్కకు పెట్టుకొని దానిలో గుజ్జు మొత్తం మిక్సీ జార్లో వేసుకొని బాగా బ్లెండ్ చేసి దాన్ని వేసాను. చూడండి, బాగా మిక్స్ చేసేసుకోవాలి రవ్వతో. మీరు మీడియం ఫ్లేమా లేదా లో ఫ్లేమ్లో పెట్టుకోండి, లేకపోతే రవ్వ గడ్డలు కట్టేస్తుంది. బాగా మిక్స్ చేసేసుకోండి, గడ్డలు కట్టకుండా రవ్వ. ఇప్పుడు మనం రవ్వ ఎంత తీసుకున్నామో దానికంటే కొంచెం తక్కువ చక్కెర తీసుకోండి. మీరు స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఇంకొంచెం చక్కెర వేసుకోండి. నేనైతే రవ్వ ఎంత తీసుకున్నానో దానికి కొంచెం తక్కువే చక్కెర తీసుకున్నాను. ఒక 200 గ్రామ్స్ అట్లా చక్కెర తీసుకున్నాను. ఇంకా తక్కువ 150 గ్రామ్స్ అట్లా తీసుకున్నానండి. అంతే. బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మామిడి గుజ్జు మొత్తం రవ్వతో పాటు మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి బాగా మిక్స్ చేద్దాము. ఈలోపు మనకు చక్కెర కూడా బాగా కరిగిపోతుంది. మీడియం ఆర్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకుందాము. చూడండి, చక్కెర కూడా బాగా కరిగిపోయి కొంచెం పలచగా తెలుస్తుంది కదా మనకు కేసరి. ఇది కొంచెం గట్టిపడేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి అలా మిక్స్ చేసి ఉడకనిద్దాము. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, మరి మీడియం ఫ్లేమ్లో పెడితే మీకు కింద అడుగంటుతుంది. ఇలా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అలా కొంచెం మిక్స్ చేస్తూ ఉంటే ఇలా ఉడికిపోయి అది మొత్తం చక్కెర మొత్తం కరిగిపోయి కొంచెం గట్టి పడుతుంది కేసరి. మీరు మరీ గట్టిగా తినే వాళ్ళైతే ఇంకొంచెం వాటర్ క్వాంటిటీ తగ్గించుకోవచ్చు. మేమైతే కొంచెం పలుచగా ఇలా స్పూన్తో తినేలాగా వేసుకుంటాము. తర్వాత ఫైనల్గా ఇలాచీ పౌడర్ వేసుకొని మిక్స్ చేసేసుకోవడమే అండి. చూడండి, కొంచెం గట్టిపడింది కదా, ఇంతే అండి. ఈ కొలతలతో వేసుకుంటే ఇలా మనకి మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా కేసరి ప్రిపేర్ అవుతుంది. అంతే అండి. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి, ఎంత యమ్మీగా ఉంది కదా. ఫెస్టివల్స్కైనా, పూజకైనా, ఫ్రైడేస్లో అయినా, లేదా మిక్సీ స్వీట్ క్రేవింగ్ ఉన్నా ఇలా మ్యాంగో కేసరి, మ్యాంగో షీర్ ప్రిపేర్ చేసుకొని ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.